రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు చేసే వ్యక్తి చెడ్డవాడైతే అది కూడా చెడ్డగా మారుతుంది. ఆచరణలో పెట్టేవారు మంచివారైతే అది మంచిగా పనిచేస్తుంది. నా శరీరం చచ్చిపోయినా భారత రాజ్యాంగ రూపంలో నేను బతికే ఉంటాను. రాజ్యాంగాన్ని చంపినప్పుడే నేను శాశ్వతంగా కన్నుమూస్తాను. రాజ్యాంగం దుర్వినియోగం అయిందని నేను కనుగొంటే దానిని కాల్చే మొదటి వ్యక్తిని నేనే. నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏదీ ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతో పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే. భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాల నుంచి కొల్లగొట్టి రూపొందించిందని ఎవరైనా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పేమీ లేదు. రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగాన్ని విమర్శించవద్దు, దాన్ని అమలు చేసేవారిని నిందించాలి.